వెనుకబడిన తరగాల ఆశాజ్యోతిగా, బడుగు బలహీన వర్గాల పెన్నిదిగా, రైతు పక్షపాతిగా ప్రముఖ స్వాతంత్ర సమయోధులు సర్దార్ గౌతు లచ్చన్న 116వ జయంతి వేడుకలను మాత్రం రాష్ట్ర పండగగా జరిపించాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆయన అభిమానులు, అదేవిధంగా ఆయన సామాజిక వర్గ పెద్దలందరూ కూడాను ఈరోజు అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి 116వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నటువంటి ఆయన వారసుడు 6 పర్యాయాలు ఎమ్మెల్యే గెలిచి మాజీ మంత్రి హోదాలో ఉన్న ప్రస్తుతం పలాస ఎమ్మెల్యే నాన్నగారు అయినటువంటి గౌతు శ్యామసుందర్ శివాజీ మనతున్నారు. చూస్తే కనుక లచ్చన్న సేవల్ని ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం గుర్తించింది, అది అధికారికంగా నిర్వహించింది. అంటే ఎట్టకేలకు అన్న పదం మట్టుగా నేను వాడనండి. మీకు ఇప్పుడే చెప్పాను. నేను చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు కూడా రాజకీయాలకు వచ్చినప్పుడు 83లోనే కలిసిందే ఇద్దరు వ్యక్తులు. అందులో గౌతు లచ్చన్న గారు ఒకరు. చంద్రబాబు నాయుడు గారు కూడా 78 నుంచి 83 వరకు లచ్చన్న గారితోనే అసెంబ్లీలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ విగ్రహానికి లచ్చన్న గారి కోరిక మీద వచ్చి విగ్రహం చేయడం కానీ, తర్వాత మన తోటపల్లి డ్యామ్కి నాన్నగారి పేరు పెట్టడంలోనైతేనేమి, విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీకి ఆనుకొని ఉన్నటువంటి బీసీ వెల్ఫేర్ దానికి కూడా గౌతు లచ్చన్న గారి పేరు పెట్టడము, ఇవన్నీ మొదటి నుంచి ఉన్నప్పటికీ మొన్న అధికారంలోకి మీరు అడగవచ్చు మొన్న ఆగస్టుకి ఎందుకు రాలేదని. అయితే అప్పుడు పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు మీకు తెలుసు. అప్పుడు మిగిలిన వాళ్ళు కానీ మేము కానీ లచ్చన్న గారిది అనే దానికంటే ముందు ఒక స్థిరత్వం గురించి ఉన్నాం. ఆ తర్వాత లచ్చన్న గారి విషయం చెప్పడం, ఆయన క్యాబినెట్లోనే ఆమోదించారు. ఇప్పుడు దాని ప్రత్యేకత అది. దానికి అందరూ కూటమి ప్రభుత్వం సహకరించారు. ఎట్టకేలకైన ప్రస్తావన తేడానికి కారణం అప్పట్లో కూడా ఆయన జయంతి ఉత్సవాలని నిర్వహించబడాలని చెప్పి ఆదేశాలు, ఆ పరంపరను కొనసాగించకుండా ఈసారి మాత్రం కూటమి ప్రభుత్వం దీన్ని కొనసాగించే విధంగా జీవో జారీ చేసింది. తప్పకుండా కొనసాగిస్తారండి. మీరు అన్నట్టు అప్పుడు రాజకీయ పరిస్థితులు చాలా అధ్వానంగా ఉండేవి. మీరు అన్నదాంతో నేను ఏకీభవిస్తున్నాను, ఖండించటం లేదు. అయితే దీని ఆ నాన్నగారిది మీకు చెప్పాను. రాజశేఖర రెడ్డి గారు 1 year ప్రోగ్రాం పెట్టారు. ఈ కూటమి ప్రభుత్వం కూడా ఇంకా నాన్నగారి గురించి చేయవలసినవి ఉన్నాయి, లేవని కాదు. ఇకన ఇది మొదలు లచ్చన్న గారికి సంబంధించిన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చెయ్యమని ఇవ్వడం. ఎక్కడెక్కడ ఇప్పటికే జరుగుతున్నాయి లచ్చన్న గారి అభిమానులవి. అధికారికంగా ఎక్కడెక్కడ జరిగాయన్నది మీకే రేపు మాకన్నా ముందు బోగట్టా వస్తుంది. ఇది తప్పనిసరిగా మా కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకొని వెళ్తుంది. ఆ విషయమై మేము కుటుంబ సభ్యులుగా వారికి విజయవాడ వెళ్ళి ధన్యవాదాలు తెలుపుకొని, ఇది మరింతగా దీనికి కొన్ని కేటాయింపులు, మరికొన్ని సంఘ సంస్కరణ కార్యక్రమాలకి నాన్నగారు పేరు పెట్టడం విషయంలోనూ కూడా మా కృషి మేము చేస్తామని తెలియజేస్తాం. 116వ జయంతి రోజున 116కు ఉన్నటువంటి ప్రాధాన్యతను ఇందాకలు కూడా వివరించారు. ఈ 116 జయంతి రోజున ఆ గుర్తింపు, ఆయన చరిత్రను మళ్ళీ భావితరాలకు అందే విధంగా తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలపై ఆయన వారసుడిగా ఆ తండ్రికి వచ్చినటువంటి ఈ గుర్తింపు ఏ విధంగా స్వాగతిస్తారు? అంటే మీకు చెప్పాను, ఆయనది 300 పేజీల పుస్తకం ఉంది. 300 పేజీల పుస్తకం అంటే ఎవరు చదవలేరు. అందులో ఉన్నది కంటెంట్. అంటే ప్రధానమైన మీటింగుల్లోని మేము మరికొన్ని చిన్న పుస్తకం రూపంలోనైతేనేమి, అందులోని ఆనాటి నుంచి ఈనాటి నాయకుల వరకు కూడా తీసిన ఫోటోలు నాన్నగారు, అంటే జగజ్జీవన్ రామ్ గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు, బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, వాళ్ళతో ఉన్న ఫోటోలతో ఒక చిన్న బుక్లెట్ పెట్టి కూడా వచ్చే సంవత్సరానికి అది మన ప్రతి గ్రామీణ ప్రాంతానికి లైబ్రరీలకి ఇంతకుముందు పుస్తకాలు ఇచ్చాం. అయితే మరింత తీసుకొని వెళ్ళాలి. అంతటికి మించి ఇప్పుడు ట్రెండ్ ఎటు నడుస్తుందంటే రీల్స్ ట్రెండ్ నడుస్తూ ఉన్నది. అటువంటిది ఏదైనా షార్ట్ రీల్స్ ట్రెండ్ కూడా 1 గంట సినిమా, 1 గంట రీల్ అంటే కూడా ఎవరు చూడటం లేదు, మీకు తెలుసు. షార్ట్లోనే ప్రధానమైనవి 1, 2 అలాగే నెమ్మదిగా విడుదల చేయడానికి ప్లాన్ చేసి అది కూడా మేము చేపడతామని చెప్పి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాం. కనుక ఆఫ్షోర్ రిజర్వాయర్ నిర్మాణానికి నిధులు ఇవ్వాలని చెప్పి ఏడాది కాలం పాటు దీక్ష పూని గడ్డాం పెంచిన శివాజీకి ఈరోజు ఆఫ్షోర్ నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయంటే మీ ఆకాంక్షలకు అనుగుణంగా ఆఫ్షోర్ అందుబాటులోకి వచ్చే పరిణామాలు సుస్పష్టంగా కనుముందు కనిపిస్తున్నాయి.
ప్రారంభం అయితే జరిగింది. పూర్తిగా సంతృప్తిగా ఉన్నాను అని అంటే నేను ఒకసారి అచ్చెన్నాయుడికి గట్టిగా ఒత్తిడిగా చెప్తే ఆనాటి పరిస్థితి మళ్ళీ తీసుకురాకు, ఏదో నీ కూతురే ఎమ్మెల్యే ఉన్నది కాబట్టి నువ్వు చేస్తే నీ కూతురికి ఇబ్బంది అనకు, నువ్వే అంటే ఒకసారి వచ్చి ఆయన కార్య నిర్దేశం అంటూ చేశాడండి అచ్చెన్నాయుడు. కాబట్టి ఆ కార్యక్రమం దాని ప్రకారం పనులైతే అవుతున్నాయి. అయినా నేను కూడా ఒకసారి రివ్యూ చేసుకొని అప్పుడు నాకు సంతోషపూర్వకంగా అది పూర్తవుతుందా లేదా అన్నది నా అంచనాలు నాకు ఉన్నాయి. దాన్ని బట్టి నా రియాక్షను ఉంటుంది. కానీ అది మా పాప టైంలోనే పూర్తి అయి తీరాలి. దానికి తగిన విధంగా నా నిర్ణయాలు నాకు ఉంటాయి. ఆ నిర్ణయం అంటే మరొక హెచ్చరిక జారీ చేస్తున్నారా, మరోసారి దీక్షకి వెళ్తారా? నేను మరొక దీక్ష అని కాదు కదండి, ఇక నా ఒత్తిడి మట్టుగా పూర్తి స్థాయిలో పెంచుతాను. ఆ ఒత్తిడి కూడా పబ్లిక్కి తెలిసేటట్టుగా నేను ఒక్కడిని అచ్చెన్నాయుడు దగ్గరికి వెళ్ళి గుసగుసలాడుకొని వచ్చి అయిపోతుందని కాదు. అచ్చెన్నాయుడు దగ్గరికి దాని మీద వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే ప్రెస్ని తీసుకొని వెళ్ళి ఏంటి నీ సంగతి జిల్లా మంత్రిగా అనే పరిస్థితికి కూడా వెళ్తాను. అంత అవసరం అచ్చెన్నాయుడు రానివ్వడు అనేసి నేను భావిస్తున్నాను. చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే సర్దార్ గౌతు లచ్చన్న 116వ జయంతి ఉత్సవాలు మాత్రం ఘనంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రభుత్వ ప్రధాన కూడలు ఉన్న విగ్రహాలకి ఈరోజు పూలమాల వేసి 116వ జయంతి వేడుకలను మాత్రం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇది మాత్రం తన తండ్రికి ఇచ్చినటువంటి అసలైనటువంటి గౌరవంగా మాత్రం కొడుకు భావిస్తున్నారు. మరోవైపు ఆయన చిరకాల వాంఛగా చెప్పుకునే ఆఫ్షోర్ రిజర్వాయర్ నిర్మాణం పనులైతే ప్రారంభించారు, కానీ తన అంటే ఆకాంక్షలకు అనుగుణంగా ఆ ప్రాజెక్ట్ నిర్మాణం జరగకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మరోసారి దీక్షకి దిగుతానన్నటువంటి ఇండైరెక్ట్ కాషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఏడాది పాటు గడ్డం పెంచి నిధులు కేటాయించాలని ఆయన ఆ రోజుల్లో దీక్ష పూడినప్పుడు కూడా అప్పట్లో అది కలవరిపోయినా ఈరోజు మాత్రం తన కుమార్తె పలాస ఎమ్మెల్యే గౌతు శిరేసి హయాంలో మాత్రం అచ్చెన్నాయుడు సహకారంతో ఆఫ్షోర్ రిజర్వాయర్ పనులు మాత్రం పూర్తిపవుతాయి. ఈరోజు కూటమి ప్రభుత్వం తన తండ్రికి ఇచ్చినటువంటి గుర్తింపు మాత్రం తమ కుటుంబ సభ్యులు అందరూ కూడాను కూటమి ప్రభుత్వం కృతజ్ఞతగా ఉంటామని చెప్పి శివాజీ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కాంకిస్తో సత్యం, RTV శ్రీకాకుళం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.